హల్లెలూయా. ఓకే, మరి బైబిల్ వాక్యము మరి మనము రెండు విషయాల్లో అభివృద్ధి పొందాలని చెప్తాం. ఓకే, అంటే ఎదగాలి. చూడండి, ఒక తల్లిదండ్రులకు ఒక శిశువు పుట్టినప్పుడు ఇంకా తల్లి ఏం చేస్తుంది? పాలు పట్టిస్తుంది ప్రతిరోజు. ఓకే, మరి మరి ఏ తల్లైనా మరి అప్పుడే పుట్టిన పిల్లలకు కానీ మరి పాలు పట్టియకుండా ఉంటుందా? ఉండదు. ఓకే, మరి చూడండి, అంటే తల్లి ప్రేమతో దేవుడు తన ప్రేమను కంపేర్ చేస్తాడు చాలాసార్లు. మరి మనం చూసినట్లయితే అంటే ఏ తల్లైనా ఏ తండ్రి అయినా ఏమని కోరుకుంటాడు? తన పిల్లలు ఎదగాలని కోరుకుంటాడు. ఏమని కోరుకుంటారు? ఎదగాలని కోరుకుంటారు. అలానే దేవుడు కూడా మనము రెండు విషయాల్లో ఎదగాలని కోరుకుంటాడు. అవునా? మరి ఏ విషయంలో అంటే ఎదగాలంటే ఏంటి? అభివృద్ధి పొందాలి. ఓకే, అభివృద్ధి పొందామంటే ఏంటి? ఎదగడం అని అర్థం. మరి మొదటిగా దేవుడు మనము ఏ విషయంలో అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడంటే విశ్వాసం విషయంలో. ఏ విషయంలో అండి? మరి ఇంకొకటి జ్ఞానం విషయంలో. ఓకే, మరి ఈ వారం నేను మరి విశ్వాసంలో ఎలాగా అభివృద్ధి పొందాలో చెప్తాను. మరి వచ్చే వారము మరి జ్ఞానంలో ఎలాగా అభివృద్ధి పొందాలో చెప్తాను. ఓకే, చూద్దాం. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక, పేజ్ నెంబర్ చెప్తాను మీకు. ఒకవేళ మీకు దొరకకుంటే మీరు బైబిల్ ఇండెక్స్ చూసి మీరు రావచ్చు. ఓకే, 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నా. ఇక్కడ చూసినట్లయితే, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. అందరూ చెప్పండి, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఇక్కడ పౌలు మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక సంఘానికి రాస్తున్నాడు. ఏమని అంటే, మరి మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అని రాస్తున్నాడు. రాస్తూ ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి కింద. ఓకే, రైట్. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాణి ఎడల చూపు ప్రేమ విస్తరించున్నది. మరి ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, మనందరం కూడా మరి ఏ విషయంలో ఎదగాలి, ఏ విషయంలో అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడు? విశ్వాసం విషయంలో. మనందరం కూడా విశ్వాసం విషయంలో అభివృద్ధి పొందాలి. ఎందుకంటే చూద్దాం ఒక మాటను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఎందుకు మరి విశ్వాసం విషయంలో మనం అభివృద్ధి పొందాలో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అందరూ చెప్పండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మరి మనం ఎందుకు విశ్వాసములు అభివృద్ధి పొందాలి, విశ్వాసములు ఎదగాలంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం ఏమైందంట? అసాధ్యం. అంటే ఒక వ్యక్తిలో విశ్వాసము లేకుంటే అతన్ని దేవుడు ఇష్టపడడు. ఒకవేళ విశ్వాసం ఉంటే ఇష్టపడతాడు. హల్లెలూయా, రైట్. ఎందుకంటే చూడండి, మరి దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించాలి అంటే మనం విశ్వాసములో అభివృద్ధి పొందాలి. నేను అభివృద్ధి పొందాలండి? విశ్వాసంలో అభివృద్ధి. మరి విశ్వాసంలో ఎలాగ అభివృద్ధి పొందుతాం అనేది చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అందరూ చదువుకుందాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చూడండి, ఈ ఒక్క అధ్యాయంలోనే వినుట అనే పదం 2 సార్లు ఉంది. ఎన్నిసార్లు అండి? 2 సార్లు. చూడండి, ఏదైనా దేవుడు పదే పదే చెప్తున్నాడంటే చాలా ముఖ్యమైన అర్థం అది. మరి ఇక్కడ చూస్తే వినుట వలన విశ్వాసము కలుగును. వినుట మళ్ళీ చూద్దాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎవరి మాట వలన కలుగుతుందంట? క్రీస్తును గూర్చిన మాట. చూడండి, మనం రోజు అనేక మంది మాట్లాడడం వింటూ ఉంటాం మనం కదా. మన బంధువులు మనకు ఫోన్ చేసి మాట్లాడుతారు, మన స్నేహితులు మాట్లాడుతూ ఉంటారు, మన ఇరుగు పొరుగు వారు మాట్లాడుతూ ఉంటారు. చాలా సార్లు ఏంటంటే వాళ్ళ మాటల వల్ల మనలో భయం కలుగుతుంది, అప్పుడు అవును అవిశ్వాసం కలుగుతుంది. మరి ఇక్కడ చూస్తే దేవుడు ఏమంటున్నాడు? మీరు అవన్నీ మాటలు వింటున్నారు కరెక్టే, కానీ నా మాటలు వినట్లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు?
మీరు నా మాటలు విని మీరేం చేయాలి? విశ్వాసంలో ఎదగాలంట. ఏమవ్వాలంటే విశ్వాసంలో ఎదగాలి. మరి ఎప్పుడైతే మనం విశ్వాసంలో ఎదుగుతామో మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాం. మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం చూస్తాం. మరి దేవుడు చేసే అద్భుత కార్యాలను మనం చూస్తాం. బైబిల్లో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్తకి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి. చూడండి, ఇక్కడ చూస్తే మరి ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్న మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయ. అప్పుడప్పుడు మన జీవితంలో సమస్యలు తుఫాన్లాగా వస్తాయి. ఎప్పుడైనా వర్షం మీకు చెప్పొచ్చిందా? రాదు. తుఫాను కూడా రాదు. అలా మరి ఇక్కడ చూస్తే మన యేసు ప్రభు తన శిష్యులతో వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చిందంట సముద్రంలో. జనరల్ గా సముద్రంలో తుఫాన్ వస్తాయంట నీళ్లు 50 ఫీట్లు ఎగురుతాయంట. ఎంత అండి? అందుకే ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడింది చూడండి. 24లో చూస్తే, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అంటే ఊహించుకోండి ఎంత భయంకరంగా ఉందో సిచ్యువేషన్. అంత భయంకరంగా ఉంది. ఇంకా చనిపోతాం అనుకున్నారు అందరూ. అవునా? శిష్యులందరూ ఏమనుకున్నారు? మేమందరమో చనిపోతాం, నశించిపోతాం అనుకున్నారు. కానీ అప్పుడు యేసు ప్రభువు ఏం చేస్తున్నారంట? నిద్రిస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది అంటే వాళ్ళందరూ భయపడుతూ, అవునా, మరి ఆందోళన చెందుతూ, అవునా, ఇంకా మరణ భయంతో కృంగిపోతున్నారు. అలాంటి సమయంలో యేసు ప్రభువు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఇప్పుడు చూడండి, దేవుడు ఏం కోరుకుంటాడు? లోకంలో అందరికీ సమస్యలు ఉన్నాయి. వాళ్ళు భయాలతో, అవునా, కృంగిపోతూ, నిరుత్సాహంలో ఉంటూ రకరకాల శోధనలు కూడా వెళ్తున్నారు. కానీ క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తెలుసా? వాళ్ళలాగా భయాలతో, నిరుత్సాహంతో కాదు, మనం నిద్రపోవాలని. ఏమవ్వాలంటే, ఎంతమందికి ఆ స్థాయిలోకి ఎలా అనుకుంటున్నారు? రైట్, అవునా? మరి ఇక్కడ చూస్తే యేసు ప్రభు నిద్రపోతున్నాడు అంత పెద్ద తుఫాన్లో కూడా. మరి చూడండి, అసలు యాక్చువల్గా శిష్యులు కూడా నిద్రపోవాలి, కానీ వాళ్ళు నిద్రపోలేదు. మరి ఆ సముద్రము మరి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి, అవునా, వాళ్ళు లేచి ఏమంటున్నాడు? ప్రభువా, మేము చచ్చిపోతున్నాం, లే అంటే ఏమంటున్నాడు? లేచి అల్ప విశ్వాసులారా అంటున్నాడు. అంటే ఏంటి? మీరు విశ్వాసంలో ఎదగలేదు. దేనిలో ఎదగలేదు? విశ్వాసంలో ఎదగలేదు. విశ్వాసంలో ఎదగని అల్ప విశ్వాసాలు మీరు. అందుకే మీరు ఈ యొక్క తుఫాన్ని ఆపలేకపోయారు. ఏం చేయలేకపోయారు? ఆపలేకపోయారు. చూడండి, ఒక గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారంటే లోకరీతిగా ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని చూస్తారు. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, ఏమంటే ఏం కొడుతుంది? డోలో పారాసిటమాల్ వెళ్తాం, వేసుకుంటే తగ్గిపోతుంది కదా. ఏదైనా అప్పుడు సమస్య వచ్చిందనుకో, ఏదైనా ఎవరు డబ్బులు ఇస్తారని చూస్తారు, తీసుకుంటారు, సాల్వ్ అయిపోతారు. అలానే ఏ సమస్య వచ్చినా కూడా లోకరీతిగా దాన్ని ఎలాగా పరిష్కరించుకుందామని చూస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, 1-2 సార్లు అంటే ఓకే అది, కానీ జీవితాంతం అలానే ఉన్నారనుకోండి, ఇంకెన్నడూ మీ సమస్యలకు పరిష్కారం దొరకదు. హల్లెలూయా. బైబిల్ ఒక మాట అంటాడు దేవుడు, మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే లోకరీతిగా మనం సమస్యలను పరిష్కరించుకుంటున్నామంటే ఏంటి? ఎవరిని ఆశ్రయిస్తున్నట్టు లెక్క? మనుషులు. మరి ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో అప్పుడు ఏంటంటే అది మనకు మేలు. హల్లెలూయా. మరి మనం చూసినట్లయితే, అంటే నీకు ఏ సమస్య వచ్చినా సరే, అవునా, నువ్వు దేవుని యొద్దకు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించుకోవాలంట. హల్లెలూయా. ఓకే, మరి ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. అంటే యాక్చువల్గా ఏంటంటే, ఇంతకుముందు చెప్పాను కదా, చాలా మంది జీవితంలో సమస్యలు తుఫాన్ లాగా వస్తాయి. ఆ తుఫాన్ లాంటి సమస్యలు మీరే ఆపుకోవాలి. చాలా మంది దేవుని ఆపంటారు, ప్రభు ఈ సమస్యలు తీసేయని ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా?
నీలో విశ్వాసం ఎక్కడుంది అని అడుగుతాడు. హల్లెలూయా. అవునా? ఎంతమంది మీ జీవితంలో మీకు వచ్చే సమస్యలు మీరే ఆపుకుందాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ దేవుడు ఇదే కోరుకుంటాడు. అవునా? మరి ఎప్పుడైతే మనం విశ్వాసంలో ఎదుగుతామో, విశ్వాసంలో అభివృద్ధి పొందుతామో, అప్పుడు మన జీవితంలో ఎంత తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినా సరే వాటన్నిటిని మన విశ్వాసంతో మరి ఆర్పివేయగలం. అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 అందరు నాతో పాటు చదవండి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. చూసారా? మరి విశ్వాసమునే డాలు పట్టుకోవాలంటే మనం, మరి ఎప్పుడైతే విశ్వాసముతో మనం ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తామంట? దుష్టుని అగ్నిబాణాలన్నిటినీ కూడా ఆర్పేస్తామంట. హల్లెలూయా. చూడండి, దుష్టుడు 24 గంటలు పనిచేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనం రాత్రి పడుకుంటాం కదా, అప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటాడు. మనకు బ్రేక్ ఏమి ఉండదు. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే వాడి పని ఏంటంటే అగ్ని బాణాలు విసురుతాడంట. మనం చూసాం కదా 2019లో అంటే 100 దగ్గర చిన్న చిన్న అగ్ని బాణాలు ఉంటాయి, పెద్ద పెద్ద కూడా ఉంటాయి. అవునా? ఫస్ట్ చిన్న వేస్తాడు. ఫస్ట్ ఏం వేస్తాడు? చిన్న వేస్తాడు ఫస్ట్. అవునా? చిన్నగా వ్యాధి అనే బాణం, లేమి అనే బాణం, అట్లాంటి చిన్న వేస్తాడు అనమాట. 2019లో పెద్దది వేసాడు బాణం. చెప్తారా ఏ బాణం అది? కోవిడ్. పెద్ద బాణం వేసాడు. సో అగ్ని బాణం తగిలి ఎంతమంది చనిపోయారు? కొన్ని కోట్ల మంది చనిపోయారు. అవునా కదా? మరి మనం చూసినట్లయితే అంటే అగ్ని బాణాలు తగిలించుకోవడం దేవుని చిత్తమా? మరి చెప్పండి. వాడు విసిరే అగ్ని బాణాలు మనకు తగలేం దేవుని చిత్తమేనా? కాదు. ఏది దేవుని చిత్తము? ఆ అగ్ని బాణాలన్నిటినీ మనము ఆర్పివేయడము దేవుని చిత్తం. హల్లెలూయా. అర్థమవుతుందా? చూడండి, అగ్ని బాణం ఎలా ఆరిపోతుంది? మరి అగ్ని బాణం అంటే ప్రాక్టికల్ గా చెప్తాను. లెట్ మీ టెల్ యూ దిస్ ఇన్ ప్రాక్టికల్ వే. ఓకే, మరి ఆయనను నమ్మిన వారి కడుపులో నుంచి ఏం పారుతాయంట? జీవజల నదులు. ఒకసారి అక్కడ అవసరం దగ్గరికి వెళ్దాం మనం. లెట్ మీ టెల్ యూ. ఓకే ఎనీవే I'll show this to you next week. ఓకే, మనం చూస్తే ఇక్కడ ఏమనుంది? విశ్వాసమును డాలు పట్టుకొనడి. చెప్పండి, అందరు చెప్పండి. విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరి ఎంతమందికి ఈ భూమిని శక్తివంతమైన స్త్రీగా, శక్తివంతమైన పురుషుడిగా జీవించాలనుకుంటున్నారు? మరి ఈ భూమిలో మీరు శక్తివంతమైన స్త్రీగా, శక్తివంతమైన పురుషుడిగా జీవించాలంటే మీరేం చేయాలి తెలుసా? ప్రతిరోజు మరి అందరు అనుదినం అనండి. అనుదినం ఏం చేయాలో చూద్దాం. ఒక మాట సామెతలకు వెళ్దాం ఒకసారి. సామెతలు 8. సామెతలు 8వ అధ్యాయం 34వ వచనం. అందరు చెప్పండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? అనుదినము మనము ఆయన మాటలు వినాలంట. ఎందుకంటే అనుదినము అపవాది ఉంటాడు. ఎవరుంటారు? చూడండి, మనకు కనబడే శత్రువుతో యుద్ధం చేయొచ్చు. ఎవడన్నా మీ ఇంటికి వచ్చి దొంగతనం చేస్తే దొరికితే పోలీస్ స్టేషన్లో కేసు అయితే వాడిని జైల్లో వేస్తారు. కానీ మనం కనబడే శత్రువుతో యుద్ధం చేస్తున్నామా? కనబడని శత్రువుతోట? కనబడాడు. దేవుడు కనబడ్డా వాడు కనబడ్డాడు. అర్థమవుతుందా? దేవుడు కనబడి వాడు కనబడి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఎప్పుడైతే అనుదినము ఆయన గడప యుద్ధ కనిపెట్టుకొని, మరి అనుదినం ఎప్పుడైతే ఈయన మాటలు వింటారు. చూడండి, ఇప్పుడు ఇంతకుముందు అంటే మనకు చాలా కష్టం అయిపోయేది వాక్యం వినాలంటే. ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలా వాక్యం వినడం. ఓకే, చిన్నప్పుడు నాకు మా చెల్లెలకి మా ఇంటి దగ్గర కరీంనగర్లో ఉండేవాళ్ళం అనమాట. అక్కడ అనసూయ అంటనే ఉంటుంది. ఓకే, అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మాకు చాలా ఇష్టం. ఓకే, ఎందుకంటే ఆడుకోవచ్చు మంచిగా. ఓకే, ఇంకా ఎట్లయినా పోవాలని చెప్పేసి స్కూల్కి అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళం. అనసూయ అటువంటిది బాగానేది. అవునా? అన్నప్పుడు మమ్మ ఏం చేసేదంటే, అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారికి రేడియో వచ్చేది. రేడియోలో ఆయన వాక్యం. ఓకే, 8 గంటల దాకా వచ్చేదాన్ని. 8 గంటల దాకా విన్న తర్వాత పోవడం అన్నమాట అక్కడ. ఓకే, 8 o'clock దాకా వినాలి ఆ వాక్యం ఖచ్చితంగా. విన్న తర్వాత తీసుకుపోయి అదవుతుంది. అంటే మరి తను అలాగా నేను మా చెల్లెలు విశ్వాసంలో ఎదగడానికి తను తోడ్పడ్డాడు మాకు. ఓకే,
చెప్పలు కొడదామా? మరి అలాంటి తల్లులు ఉండాలి మనకి, అర్థమవుతుందా? అలాంటి తల్లులు ఉండాలి. మనం చూస్తే అంటే విశ్వాసం అనేది చాలా శక్తివంతమై. హల్లెలూయా. మరి విశ్వాసం ద్వారా మనం ఇంతమంది ఏం చేస్తాం? మన మన సమస్యలు తుఫాన్లాగా సమస్య వస్తే వాటన్నింటినీ ఆపేయచ్చు. ఇంకోటి ఏంటి? దుష్టుని అగ్ని బాణాలన్నింటినీ కూడా మనము ఆర్పివేయగలుగుతాం. అంతేకాదు, చూద్దాం విశ్వాసానికి ఎంత సామర్థ్యం ఉందో. 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను 5:4. అందరూ చెప్పండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చూడండి, ఏమంటున్నాడు? లోకమును జయించిన విజయం మన విశ్వాసం. చూసారా? మరి నీకొక్క విశ్వాసము కనుక నీలో ఉండి, విశ్వాసంలో మరి నా జీవితాంతము నేను నా కుటుంబము విశ్వాసములో ఎదుగుతాము, విశ్వాసాలు అభివృద్ధి పొందుతామని తీర్మానించుకుంటున్నావా? నువ్వు నీ కుటుంబం లోకాన్ని జయిస్తారు. తప్పలు కూడా ఉండదు సార్. నీకేది వచ్చినా సరే, కరోనా రాని, కరోనా ఇంకెన్ని మరణకరమైన వైరస్ అయినా రాని, వాటన్నిటిని నువ్వు ఏం చేస్తావు? జయిస్తావు. జనరల్గా చూడండి, ఏదైనా సమస్య ఉంటే ఏం చేస్తాం మనం? చెప్పండి. సమస్య ఏదైనా వస్తే ఏం చేస్తాం? ప్రభు ఈ సమస్య తీసేయి అంటాం. ఎంతమంది అలా ప్రార్థన చేశారు? ఓకే, కాబట్టి అవునా, నువ్వేమంటావు? సమస్యను తీసేయి అని ప్రార్థన చేసి దేవుడు ఏమంటాడు? పైనుంచి జయించు అంటాడు. ఏమంటాడు? తీసేయడు ఆయన, దాన్ని జయించి అంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే జయించడం ఒకటే, తీసేయడం ఒకటే. కానీ ఆయన భాష వేరు, మన భాష వేరు. మన భాష ఆయన భాష ఒకటి అనుకోవద్దు ఎప్పుడు. మన భాష వేరు, ఆయన భాష వేరు. కాబట్టి ఇంతమంది ఈ రోజు నుంచి విశ్వాసం ప్రతిరోజు మరి ఈ మాటలు విని, చాలా మందికి ప్రతిరోజు వీలు కాదు, బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి ఇంతమంది కనీసం ఆదివారమైనా వచ్చి విందాం అనుకుంటున్నారు. అలా విన్నప్పుడు మీరు ఏమవుతారు? మీరు విశ్వాసంలో ఎదుగుతారు, విశ్వాసంలో అభివృద్ధి పొందుతారు. అప్పుడేమవుతుంది? మీకున్న సమస్యలన్నీ జయిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమస్యలు అనుకోండి, మీకు సమస్యలు ఇలా ఉన్నాయి అనుకోండి. మీరు విశ్వాసాలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఓకే, మరి మీరు ఈ ఆదివారం వాక్యం విన్నారు, కొంచెం ఎదుగుతారు. అవునా? మరి ఇంకో వారం కొంచెం ఎదుగుతారు, ఇంకొక వారం ఇంకొంచెం ఎదుగుతారు, ఇంకో వారం ఇంకొంచెం ఎదుగుతారు. ఎదిగి ఈ సమస్య దీన్ని ఏం చేస్తారు? మీరు జయిస్తారు. హల్లెలూయా. యు ఓవర్కమ్ ఇట్. హల్లెలూయా. అంతేకాదు, మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఓకే, మనం చూస్తే సినిమా హీరోలు ఉంటారు కదా, వాళ్ళు రియల్ హీరోలు కాదు, డూప్ అంతా. ఓకే, మరి ఇక్కడ చూస్తే నిజమైన విశ్వాస హీరోలు ఉన్నారు బైబిల్లో. ఫెయిత్ హీరోస్. అందరు ఫెయిత్ హీరోస్ అనండి. ఫెయిత్ హీరోస్ గురించి బైబిల్లో రాశాడు దేవుడు. ఓకే, దానిలో ఒక్క వ్యక్తి గురించి చెప్పి నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. ఇది నాకు చాలా ఇష్టమైన వచనం. మీరు కూడా దాన్ని ఇష్టపడతారని నమ్ముతున్నా. చెప్పండి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. దేన్ని బట్టి అంట? విశ్వాసాన్ని బట్టి హనోకు ఏం చూడలేదంట? మరణం చూడలేదు. చూడండి, ఈ భూమి మీద ఎవరైనా మరణం చూడకుండా ఉంటాడా? చెప్పండి, ఎవరైనా ఉంటారండి మరణం చూడకుండా? ఉండరు. ఏ వ్యక్తి అయినా కావాల్సిందే. ఓకే, కానీ బైబిల్లో నాకు 2 వ్యక్తులు అంటే చాలా ఇష్టం. ఒక వ్యక్తి పేరు ఏలియా, ఇంకో పేరు హనోకు. వీళ్ళిద్దరు మరణం చూడలేదు. మరి ఎంతమంది మీ జీవితంలో మరణం చూడకుండా, మీరు మీ పిల్లలు మరణం చూడకుండా ఉండాలనుకుంటున్నారు? పేజీ పెట్టండి, మరణం చూడకుండా. మరి ఏలియా ఏమో సుడిగాలితో వెళ్ళిపోతాడు పైకి. అవునా? మరి ఇక్కడ హనోకేమో డైరెక్ట్గా వెళ్ళిపోతాడు పైకి. మరణం లేదు, మరణం చూడలేదు ఆయన. ఓకే, ఇది ఏమన్నా కట్టు కదా, లేకుంటే నిజ సత్యమా? ఎందుకు? ఇది సొంతగా నేను చెప్తున్నా, వాక్యం చెప్తుందా? వాక్యమే. మరి ఇక్కడ చూస్తే విశ్వాసమును బట్టి, అందరూ చెప్పండి, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందెను. ఇంతకుముందు ఒక వచనం చూపెట్టాను మీకు, మళ్ళీ 6 చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అంటే ఒక వ్యక్తిలో విశ్వాసం లేదనుకోండి, ఇంకా దేవుడు ఆయన ఇష్టపడ్డంట.
మరి ఎప్పుడైతే నువ్వు ఇంకా నేను నా జీవితాంతము నేను ఆయన 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 మందిరానికి వస్తే ఆయన వాక్యం నేను వింటూ విశ్వాసంలో ఎదుగుతాను అని తీర్మానించుకున్నావు అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఇష్టపడతాడు. ఏం చేస్తాడు? నిన్ను ఇష్టపడతాడు. మరి ఇక్కడ హనోకును కూడా దేవుడు ఇష్టపడ్డాడు, అందుకే రాసింది. మరి హనోకును దేవుడు మరి అతడు కొనిపోబడక మునుపు అతడు ఏమని సాక్ష్యం పొందుకున్నాడంట? దేవునికి ఇష్టడని. అంతేకాదు మరి ఇక్కడ మళ్ళీ చూద్దాం, విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకూడనట్లు కొనిపోబడని. ఇది ఎందుకు ఇన్నిసార్లు చదివిస్తుంది కదా మీతోటి? ఇది మీ ఆలోచనలోకి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలా? పక్కన చెప్పండి, ఒకసారి దీని గురించి ఆలోచించాలని చెప్పండి. దేని గురించి ఆలోచించాలా? అక్కడ హనోక్ గురించి, పక్కన హనోక్ గురించి ఆలోచించానండి, ప్రతిరోజు ఆలోచించానండి. నేను ఆలోచించా, అరే విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండా వెళ్ళిపోయాడు, మరణము చూడకుండా వెళ్ళిపోయాడు. చాలాసార్లు మనం ఏంటో తెలుసా, మన జీవితంలో ఏదైతే మనం చూడకూడదు అనుకుంటా మనం చూస్తూ ఉంటాం. ఎంతమందికి వ్యాధి చూడడం ఇష్టం మీ జీవితంలో? ఎంతమందికి లేని చూడడం ఇష్టం? ఎంతమందికి సమస్యలు చూడడం ఇష్టం? అవి ఏమి చూడడం మీకు ఇష్టం లేదు, కానీ చూస్తూ ఉంటారు వాటి 24 గంటలు. 24 గంటలు అవే చూపులు, 365 రోజులు. మళ్ళీ 31st అయితే హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. ఎన్ని బాగా ఉన్నా హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. మళ్ళీ కామన్. ఓకే, మళ్ళీ హ్యాపీ క్రిస్మస్ అంతే. మరి వస్తుంది ఇప్పుడు క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, కేక్ కథం, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ కథం, మళ్ళీ అదే సైకిల్. మరి ఎంతమందికి నిజంగా ఈ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ నిజంగా హ్యాపీగా జరుపుకోవాలనుకుంటున్నారు? ఎంతమందికి న్యూ ఇయర్ హ్యాపీగా జరుపుకుందాం అనుకుంటున్నారు? పక్కన చెప్పండి. కాబట్టి మరి విశ్వాసం లేదు అని చెప్పండి. నువ్వు నిజంగా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీగా జరుపుకోవాలంటే, హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీగా జరుపుకోవాలంటే నువ్వు దేనిలో ఎదగాలి? విశ్వాసం. ఎంతమంది చెప్పాను కదా, చాలా మంది మన జీవితంలో ఇది కొన్ని చూడొద్దు అనుకుంటాం, కానీ మాటనే చేస్తాం. మరి ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో ఎదుగుతావో నీ జీవితంలో నువ్వు ఏదైతే చూడాలనుకుంటావో దాన్ని తీస్తావు తప్పకుండా. హల్లెలూయా. నీ జీవితం, ఎంతమంది మీ జీవితంలో ఎప్పుడు ఆరోగ్యం చూడాలనుకుంటున్నారు? ఎంతమంది మీ జీవితంలో ఎల్లప్పుడూ సమృద్ధి చూడాలనుకుంటున్నారు? ఎంతమంది మీ జీవితంలో సంతోషము, సమాధానము, అవునా, మీ తరతరాలు ఆస్వాదింపడం చూడాలనుకుంటున్నారు? లేచి నిలబడండి, ప్రార్థన చేసుకున్నా. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సీ, ఓకే, మీరందరూ అవునా సంతోషము, సమాధానము, దీర్ఘాయువు ఇవన్నీ చూడాలనుకున్నట్లయితే మీరు దేనిలో ఎదగాలండి? విశ్వాసం. చూడండి, అన్నిటికంటే భయంకరమైనది ఏంటండి? మరణం. ఏంటి? మరణం. అన్నిటికంటే భయంకరమైనదాన్ని చూడలేదంట ఒక వ్యక్తి. ఎవరు? హనోక్. మరి మనం చూసినట్లయితే మనం విశ్వాసంలో ఎదిగితే నీ జీవితంలో భయంకరమైనది ఏవి చూడవు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నువ్వు విశ్వాసంలో ఎదిగితే నీ జీవితంలో భయంకరమైనవి ఏవి చూడవని చెప్పండి. అసలు నీ జీవితంలో భయాలే ఉండవని చెప్పండి. ఎందుకు? నువ్వు విశ్వాసము అనేది, అంటే విశ్వాసము చూడండి, అపవాది దేనికి భయపడతాడు? విశ్వాసానికి మాత్రం భయపడతాడు. ఇక్కడ ఫెయిత్ ఈజ్ ఎ వెపన్. అంతే చెప్పండి, విశ్వాసం అనేది ఆయుధం అని చెప్పండి. ఫెయిత్ ఈజ్ ఎ వెపన్. మనం అనుకుంటాం చాలాసార్లు ఏంటి, ఇది వింటే అయిపోతుంది అనుకుంటాం. కాదు, మరి వినడం చాలా శక్తివంతమైంది. హల్లెలూయా. మరి వినడం వల్ల మనం విశ్వాసంలో ఏమవుతాము? ఎదుగుతా ఉంటాం. ఇప్పుడు ఎంతమంది చెప్పినా బైబిల్ వాక్యం 2 విషయాల్లో మనం అభివృద్ధి పొందామని చెప్తారు. మొదటిది ఏంటి? విశ్వాసం. రెండవదిగా నేను ఎదగాలి, నేను వచ్చేవారని చెప్తాను. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ఎంతమంది అయితే మరి నేను, నా కుటుంబము మరి జీవితాంతము మరి విశ్వాసంలో ఎదుగుతాము, మరి ప్రతిరోజు ఆయన మాటలు వింటామని అని తీర్మానించుకుంటున్నారో ఈ కుడి హస్తము మరి పరలోకం వైపు చాపండి, ఆకాశం వైపు చాపండి. ప్రభువా, నేను నా కుటుంబం ఈ రోజు నుంచి మరి అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టుకొని నీ మాటలు మేము వింటాం, నీ ఉపదేశం మేము వింటాం. ఎందుకంటే నీ వాక్యంలో సెలవిచ్చిన వినుట వలన విశ్వాసం కలుగునన్నావు. వినుట మరి నిన్ను కూర్చిన మాటల వలన కలుగునన్నావు. అది నేసయ్య. మరి తండ్రి, ఎప్పుడైతే మరి నీ మాటలు మేము వింటామో అప్పుడు మాకు విశ్వాసం కలుగుతుంది. మరి ఇన్ని రోజులు ప్రభువా ఎన్నో మాటలు విన్నాం, మరి మా బంధువులు మాట్లాడడం విన్నాం, మా స్నేహితులు మాట్లాడడం విన్నాం, కానీ నీ మాటలు వినలేదు ప్రభువా. కానీ ఈ రోజు నుంచి నీ మాటలు మేము వింటాం, ఎందుకంటే నీ మాటలు మాకు విశ్వాసాన్ని ఇస్తాయి. మేము విశ్వాసంలో ఎదుగుటకు, విశ్వాసాన్ని అభివృద్ధి పొందుటకు సహాయం చేస్తాయి. ఎందుకంటే మేము విశ్వాసంలో ఎదిగినట్లయితే మరి ప్రభువా మరి దుష్టుని అగ్నిబాణములన్నిటినీ మేము ఆర్పుతామని సెలవిచ్చావు. అంతేకాకుండా మరి తండ్రి, మేము విశ్వాసంలో ఎదిగినప్పుడు లోకాన్ని జయిస్తామని సెలవిచ్చాం. మరి విశ్వాసంలో ఎదిగి హనోకు మరణము చూడకుండా వెళ్ళిపోయాడు. మరి అతడు కొనిపోబడకని మునుపు నీకు ఇష్టడై ఉన్నాడని సాక్ష్యం పొందాడని సెలవిస్తున్నావు. మేమందరం కూడా తండ్రి వాళ్ళందరినీ నువ్వు ఇష్టపడాలని కోరుకుంటున్నాం.
కాబట్టి మేమందరం కూడా విశ్వాసంలో ఎదుగుతాం తండ్రి. కాబట్టి ఈ రోజు నుంచి మా అందరినీ మీరు ఆశీర్వదించండి. మా జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ తీసేయండి ప్రభావ. మా జీవితంలో ఉన్నటువంటి కొరతలన్నీ తీసేయండి. మాకు కావాల్సినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసునామములో ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. అందరు కూర్చోండి. మనము ప్రభు భోజనంలో పాల్పొందక మునుపు మనందరం కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఓకే, మొదటి యోహాను సువార్త 6వ అధ్యాయం. ఫస్ట్ సాక్రిమెంట్ తీసుకోండి. అందరు చేతిలో పట్టుకోండి. ఓకే, దయచేసి మీరే ముందుకు రండి, ఎందుకంటే పిల్లలు రాకుండా మీరే అందరు ఒక్కొక్కరు లైన్ గా మీరు ముందుకు వచ్చినట్లయితే మీరు ఇది తీసుకొని మరి మీరున్న చోట కూర్చోవాలని మనవి చేస్తున్నా. ఓకే, ఇఫ్ యూ క్యాన్. ఓకే, గో కమాన్. ఓకే, త్వరగా ఇచ్చేసి మనం వాక్యం చదువుకుందాం. రైట్, అందరికి వచ్చిందండి. ఓకే, రైట్. ఒకసారి అందరూ బైబిల్ చూడొద్దు, నేను చదువుతాను, నాతో పాటు చదువుతాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం చదువుకుందాం. అందరూ చెప్పండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఓకే, మనం చూసినట్లయితే దీనికంటే ముందు ఒకసారి మనం ఇది చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివి అక్కడికి వెళ్దాం. 23 నుంచి చదువుకుందాం. అంతే చెప్పండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మరి ఇక్కడ చూస్తే యేసు ప్రభువు సిలువ వేయబడక మునుపు శిష్యులందరినీ ఒక గదిలో కూర్చోబెట్టి మరి ఆ ఒక రొట్టె తీసుకొని ఏం చేశాడు, దాన్ని విరిచి ఇచ్చి ఏమంటున్నాడు, కృతజ్ఞతలు చెల్లించి విరిచి ఇచ్చి ఏమంటున్నాడు, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. మళ్ళీ చెప్పండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రలోనిది నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం అని చెప్పాను. ఒకటేసారి 2 పదాలు మాట్లాడుతున్నాడు, సేమ్ గా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి. చూడండి, ప్రతిరోజు మనం ఏం చేస్తాం తెలుసా, మనకున్న సమస్యలు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం, అవే గుర్తొస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, మీరు మీకున్న సమస్యలు కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన. మరి సిలువలో మనందరి కొరకు ఆయన మరణించాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పక్కలతో చెప్పండి, సిలువలో యేసయ్య మీ కొరకు మరణించాడు అని జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు దెబ్బలు తిన్నాడని జ్ఞాపకం చేసుకో. ఆయన దెబ్బల వలన నీకు స్వస్థతాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన రక్తం ద్వారా నీకు పాప క్షమాపణని జ్ఞాపకం చేసుకో. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలంట, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మా అందరం కూడా మరి కళ్ళు మూసుకొని ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రభా, మా అందరి కొరకు నీకు సిలువలో మరణించి ప్రభా నీ రక్తాన్ని కార్చి నీ శరీరాన్ని మాకు ఇచ్చి, అవును ప్రభా మరి నిన్ను జ్ఞాపకం చేసుకోమన్నాం. మరి ప్రభా మరి నీ సిలువ యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మేము ఈ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అందరూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లించండి. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై
కార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము. యేసు రక్తము అమూల్యమైన రక్తము. ఇంకో వచనం చదువుకొని మనము ప్రభు భోజనంలో పాల్పొందుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం, ఇంతకుముందు చదివిన వాక్య భాగం. అందరూ చెప్పండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. చూడండి, ఇంతకుముందు నేను ఒక వాక్యం మీకు బోధించాను. ఏమని? విశ్వాసాన్ని బట్టి హనోక్ ఏం చూడలేదు. ఓకే, రైట్. ఇప్పుడు మీకు ఎందుకు అంటే మీ మనసులో మీరు అనుకోవచ్చు, ఇది అసాధ్యం కదా మరి జనరల్గా, ఎందుకంటే మా కుటుంబంలో కూడా చాలా మంది విశ్వాసంలో ఎదిగారు, మరి వారు మరణించారు కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు ఈ మాట మీకు విశ్వాసాన్ని ఇస్తుందని నమ్ముతున్నా. చెప్పండి. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. మరి ఎవరైతే ఆయన శరీరంతో రక్తం త్రాగుతారో వారు ఎవరంట? ఓకే, చూడండి, మన ఇంటి పక్కన లేకుంటే మన ప్రాంతంలో యేసుని నమ్మని వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇంకా వారు బతికే ఉన్నారా, చనిపోయారా? బతికే ఉన్నారు. బతికే ఉన్నారంటే వారిలో ఏముంది? జీవం ఉంది. ఏముందండి? జీవం. కానీ మనందరం కూడా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాం. మనం ఆయన వెంబడిస్తున్నాం, ఆయన మాటలు వింటున్నాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? మరి నా శరీరం తిని రక్తం, ఇప్పుడు చదవండి, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. సో మనలో కూడా వాళ్ళని ఒకప్పుడు జీవం ఉండేది, కానీ ఎప్పుడైతే యేసుని అంగీకరించామో అప్పుడు మన జీవితానికి ఒకటి యాడ్ అయింది. చూడండి, సిలువ చూడండి. మరి సిలువ చూడండి అందరూ. ఈ సిలువని మ్యాథమెటిక్స్ లో ఏమంటారు? దీన్ని ప్లస్. అర్థమవుతుందా? మరి సిలువ అంటే ఏంటి? మన జీవితాన్ని, మన జీవనానికి నిత్యత్వం యాడ్ చేసింది. ఏం యాడ్ చేసింది? అంటే మన జీవానికి ఏం యాడ్ చేసింది? నిత్య అనే పదం యాడ్ చేసింది. కాబట్టి మనందరిలో ఇప్పుడు ఏముంది? నిత్య జీవం. పరలోకానికి వెళ్ళిన తర్వాత కాదు నిత్య జీవం ఉండేది, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా శరీరంతో నా రక్తం త్రాగితే మీలో ఏముంటుంది? నిత్య జీవం. అర్థమవుతుందా? అందరూ చెప్పండి. యేసయ్యా, నీ శరీరం తినివాడు, నీ రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడని సెలవిచ్చినందుకు వందనాలు. నీకు వందనాలు చెల్లిస్తూ నీ రక్తంలో, నీ శరీరంలో మేము పాలు పొందుకుంటున్నాం. యేసు, తీసుకో. కాబట్టి మరి ఒకసారి మనం ఇందులో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించు.